ఇది మన ధర్మం కాదు, మన ధర్మం సనాతనం చెప్పింది. మాంసం తినరాదు, మంచి జ్ఞానంతో మాట్లాడాలి, జ్ఞానంతో ఉండాలి. పెద్దలు చెప్పింది తినాలి, పెద్దలు చెప్పిన మాటలు తెలియజేయాలి. అంటే తెలుగుతో సమానం, అంటే అమృతంతో సమానం. పెద్దోళ్ళు అందరూ అభివృద్ధి చేసుకొని మంచి జ్ఞానానికి రాదు. జ్ఞానం ఉంటుంది, అందరికీ వస్తారు, రాదని కాదు. చెడు బుద్ధి, చెడు జ్ఞానం, చెడు భావన కలగాలంటే దొంగల దాంట్లో వచ్చి దొంగ బుద్ధి వస్తారు. సత్యంలో వచ్చే బుద్ధిమంతుల్లో వచ్చి బుద్ధిమంతి చెప్తారు, అజ్ఞానం చెప్పారు. ఈ పెద్దలు చెప్పిన మాటలు మనం తెలుసుకొని నడవాలి. మనకు అదే అమృతంగా మాట్లాడాలి. ఆ జ్ఞానం ఉండేటోళ్ళు చెప్తారు, చెప్పింది మీరు మొదలు ఎప్పటికీ మననం చేస్తారు. మననం చేస్తే అప్పుడు ఏమవుతారు, వస్తూ అది ప్రేరణ కలుగుతూ అది అమృతంగా మారుతుంది. ఎట్లా అమృతంగా మాట్లాడి వాళ్ళని పిండుతారు. పిండి కాకి దాన్ని జర ఎక్కడైనా తర్వాత జర కాల్చుంటే రోజు పెడితే అది అమృతంగా మాట్లాడాలి. వాళ్ళు పెద్ద